ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ లిబర్టీ సర్కిల్ దగ్గరికి ఈరోజు 125వ వర్ధంతి సందర్భంగా నాయకులందరూ పూలమాల వేసి నివాళులర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం లిబర్టీ సర్కిల్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాము. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రభుత్వం తరఫున కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ప్రతి పార్టీ నుంచి అన్ని పార్టీల నుంచి కూడా నాయకులు వచ్చి అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నుంచి కాకుండా టీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు వస్తున్నారు. చాలామంది వచ్చేసి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ పరిస్థితులు చూస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 125వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం పున్నాల ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి సార్, ఎలా ఈరోజు ఏర్పాట్లకు సంబంధించి ఎలా అనిపిస్తుంది? అందరికి ఒకసారి చూస్తున్నాం. అంటే అన్ని పార్టీల తరపు నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు వస్తే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూకి నివాళులు అర్పిస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూకి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఈరోజు నో క్యాస్ట్ ఫ్రీడమ్ అనే నినాదంతో కూడా ర్యాలీ నిర్వహించిన పరిస్థితి ఉంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా వస్తున్నట్టుంది. అయితే ఇక్కడ బహిరంగ సభ కూడా సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొన్నాల ప్రభాకర్ ఉన్నారు. ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ నుంచి ర్యాలీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పొన్నాల ప్రభాకర్ గారు ఉన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుకు మన సీఎం గారు నిలబెట్టబోతా ఉన్నారు. మరి అటువంటి స్థితికి ఇవాళ తెలంగాణ చేరుకున్నదంటే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి చిరకాలం వర్ధిల్లుతుందనేటటువంటి విశ్వాసం నాకున్నది. మరి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా సంవత్సరం పొడవునా ఉత్సవాలు చేయడం కాదు, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా భారతదేశ మహిళలను గౌరవిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈ సంవత్సరం ఆయనకు ఒక నివాళిలాగా మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టవలసిందిగా మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ చదువుతూనే భవిష్యత్తు అని చదువుకొని అంచెలంచెలుగా పెరిగి బ్యారిస్టర్ అయ్యి ఈ దేశానికి ఎంతోమంది మేధావులు ఉన్నప్పటికీ కూడా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్ అన్నారు, కడుపు గాలిన వాడే కరెక్ట్గా రాయగలుగుతాడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే సరి అయిన రాజ్యాంగం రాస్తాడని ఆయనకు అవకాశం ఇచ్చారు. సరి అయిన రాజ్యాంగం రాశారు. తప్పనిసరిగా అలాంటి వ్యక్తికి ఇస్తున్నటువంటి గౌరవం యావత్ ప్రపంచంలోనే మహాత్మా గాంధీ తర్వాత నేను అనుకుంటా బహుశా అంబేద్కర్కి ఆ ఖ్యాతి వచ్చింది. ఆ ఖ్యాతితో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను కూడా ప్రభుత్వం చెయ్యాలని కోరుతూ